చితాభస్మాభిషేకం అంటే ఏమిటి? మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో మాత్రమే నిర్వహించే భస్మాభిషేకాన్ని చూసే యోగం ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోని మన రాజమహేంద్రవరంలో వీక్షించే అవకాశం భక్తులకు దక్కుతుంది. రెండో ఉజ్జయినిగా ప్రసిద్ధికెక్కిన రాజమండ్రి మహాకాళేశ్వరుడి ఆలయ విశేషాలు. ఆలయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది భస్మాభిషేకం. ఇక్కడ రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల వరకు శాస్త్రోక్తంగా జరిగే భస్మాభిషేకాన్ని వీక్షించడానికి వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. భస్మాభిషేకం కోసం లోటరీ క్లబ్ నిర్వహిస్తున్న 2 కైలాస భూముల నుంచి చితాభస్మాన్ని శాస్త్రోక్తంగా సేకరించి ఆలయానికి తెస్తారు. దేహం చలించిన వారి చితాభస్మాన్ని తెల్లటి వస్త్రంలో మూటకట్టి లింగాకారంలో ఉన్న మహాకాళేశ్వరుడికి అర్చకులు అభిషేకిస్తారు. ఉజ్జయినిలో అయితే భస్మాభిషేకానికి పురుషులు మాత్రమే అనుమతిస్తారు, కానీ మన రాజమహేంద్రవరంలో మహిళలను కూడా అనుమతిస్తున్నారు. ఈ ఆలయంలోని అత్యంత ఆధునికత ఉట్టిపడేలా చేపట్టిన 109 అడుగుల గర్భాలయ నిర్మాణం భక్తుల మనసును దోచుకుంటుంది. 75 అడుగుల ఎత్తైన 4 గాలి గోపురాలు, 50 అడుగులతో అతి విశాలమైన 4 మండపాలు, 55 అడుగుల ఎత్తైన 4 ధ్వజస్తంభాలు, 4 నందులు, త్రిశూలాలు, గర్భాలయానికి 4 వైపులా గుమ్మాలతో ఆలయం నిర్మించడం ఇక్కడ మరో విశేషం. 64 ఉపాలయాల నిర్మాణం ఆకట్టుకుంటున్నాయి. మీలో ఈ దేవాలయానికి ఎంతమంది వెళ్లారో కామెంట్ చేయండి. తెలియని వాళ్ళకి ఈ రీల్ని షేర్ చేయండి.